నీకెందుకంత కోపం? వాళ్ళతో ఆ విధంగా గొడవ పడ్డం అవసరమా నీకు? దానివల్ల నీకే వచ్చింది. చూసే వాళ్ళ దృష్టిలో నువ్వేదో పెద్ద ఆవేశపరుల్లాగా కోపిష్టిలాగా కనిపిస్తావు. కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఏం పాపా, నువ్వు కూడా క్లాస్ పీకుతూ ఉండవా? ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలా? పోయి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమిలాడాలా ఏమే? అంత కర్మ నాకేంలే. నేను తప్పు చేయను, కళ్ళు ఎదురుగా తప్పు చేస్తా ఉంటే చూస్తా ఊరుకోను. అయినా రోడ్డు మీద మొత్తం బ్లాక్ చేసి వచ్చే వాళ్ళని రానియకుండా పోయే వాళ్ళని పోనీయకుండా అడ్డం పెట్టుకొని కొట్టుకుంటా ఉంటే ఎంతసేపు చూస్తా ఊరుకుంటావు? పైగా హార్న్ కొడతంటే ఏమన్నాడు? ఏదో వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. చూడు పాపా, అట్లాంటి రోడ్డుకి బుద్ధి చెప్పాలా? ఆయన నిడిచిపెట్టి నువ్వు నాకేమో బుద్ధులు చెప్తా ఉండవు. ఓసారి ఇవ్వాల్సింది ఇచ్చినావు అనుకో జాగ్రత్తగా ఉంటాడు. ఈడిచిపెట్టినావు అనుకో ఆడికి అది అలవాటు అయిపోతుంది. 10 మందిని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటాడు. మంచి పని చేస్తే మెచ్చుకోవాలా, చెడ్డ పని చేస్తే ఖండించాలా. మంచి అలవాటు అయితే 10 మందికి మంచి జరుగుతుంది. చెడు అలవాటు అయినదనుకో 10 మందికి చెడే అలవాటు అవుద్ది. నువ్వు మారవా? నువ్వు వెళ్ళి అతన్ని కొట్టావు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి నీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించొచ్చు. లేదంటే ఇంకో 4గురిని వేసుకుని ఇంటి మీదకి రావచ్చు. 4గురిని కాకపోతే 40 మందిని వేసుకొని రమ్మను పాపా, ఏమవుతుంది? ఉంటే ఉంటాం, పోతే పోతాం. నీ గురించి నువ్వేం ఆలోచించుకోవా? 40 మంది వస్తే కొట్టేయడానికి నువ్వేమైనా కింగ్ అనుకుంటున్నావా? చూడు పాపా, నేను హీరోనో కాదో నాకు తెలీదు, కానీ తప్పు జరుగుతూ ఉంటే మాత్రం చూస్తా ఊరుకునే అలవాటు నాకు లేదు. అయినా మంచి పని చేసినోడిని పొగడాల్సింది పోయి ఏమేమో మాట్లాడుతూ ఉండవే నువ్వు. ఆడికి అంత సీన్ లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. అంతగా వాడు మందిని వేసుకొచ్చినాడు అనుకో, నేను చూసుకుంటా, నువ్వు భయపడమాక. ఆడికేనా మనుషులు, నాకుండరా ఏమే? ఇలా మొండిగా మాట్లాడడం మానుకో. కోపం తగ్గించుకో. ఎదుటి వాళ్ళు ఏమైనా అన్నప్పుడు నిన్ను నువ్వు నిగ్రహించుకుంటే నువ్వు గొప్పోడు అవుతావు. అవతల వాడు అరిచాడని నువ్వు అరవడం, అవతల వాడు కొట్టాడని నువ్వు కొట్టడం నీకెప్పుడు మంచి పేరు తీసుకురాదు. వాళ్ళతో గొడవ పడేటప్పుడు ఒక్క క్షణం ఆగు. నీకంతగా కోపం వస్తే నీకు నచ్చిన వాళ్ళని తలుచుకో, నీకు నువ్వు చెప్పుకో. తొందర పడద్దురా అని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నాతో అదంతా కాదులేగానే, అయినా నువ్వెందుకు బాబా అంత భయపడతా ఉండో? నేను కొట్టిన దెబ్బలకి ఇప్పటికే భయపడిపోయి ఉంటారు వాళ్ళు. మళ్ళీ నా వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోతారు. ఏడ్చిపెట్టి పాపా. వాడు ఇంట్లోనే ఉన్నట్టున్నాడు, వెళ్ళి ఈడ్చుకురండి. పదండ్రా. ఏంటయ్యా మీ గొడవ? మీ తమ్ముడు నడి రోడ్డు మీద మమ్మల్ని కొట్టాడు, ఏదో హీరో అనుకుంటున్నాడు. వాడి సంగతి తేల్చుకుందామనే వచ్చాము ఈ రోజు. నా తమ్ముడు ఎవరితోనూ ఊరికేనే గొడవ పడ్డు, ఆయన ఇలా ఇళ్ల మీదకి రావడం ఏంటి? రోడ్డు మీద కొట్టేసి వచ్చేస్తే ఇలా ఇళ్ల మీదకి రాకుండా ఊరుకుంటారా? ఈ రోజు వాడి సంగతి తేలిపోవాలి. ఎక్కడికి రా వచ్చేది, వెళ్ళండి. అర్జున, ఆగండి ఆగండి. ఆగండి. ఏమైందిరా? చిరు వీళ్లతో గొడవ పడ్డాడని ఇంటి మీద పడ్డారు. వాడి సంగతి తెలియకపోతే కదా వాడిని సమర్థించడానికి. దారిని పోయే వాళ్ళందరితో గొడవలు పడ్డం మామూలే కదా, అందరూ ఊరుకుంటారా? ఎవరో ఒకరు ఇంటి మీదకి వస్తారు, వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకునేవ్వండి. ఓయన్నా, ఏమన్నా నువ్వు అట్టా మాట్లాడుతుండావో? ఇప్పుడు 10 మంది కలిసి వాడిని ఏమైనా చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఏంది? చూడుబా, ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాము. వాడి మీద చేయి పడినదంటే బాగుండదు చెప్తుండా. ఏంటమ్మా ఊరుకునేది? మీ వాడి మీద చేయి పడితే ఊరుకోరు, మమ్మల్ని మాత్రం కొట్టొచ్చా? నీ మాటను బట్టే అర్థమవుతోంది, మీ పెంపకం సరిగ్గా ఉంటే వాడు అలా ఎందుకు తయారవుతాడు? మాటలు మర్యాదగా రానివ్వండి. ఇష్టం వచ్చినట్టు వాగారంటే ఏం చేస్తారో నాకే తెలియదు, చెప్తున్నా. బావా, ఏమైంది పాపా? ఎందుకంత కంగారు పడతా ఉండవు? నువ్వు రా బావా, నేను చెప్తాను. బయటకొచ్చి చూడు. ఏమైంది? రా బావా. ఏంట్రా వాగుతున్నావు? ఏం చేస్తావురా? ఆగండి.
ఏమన్నది రేయ్ వీడేనా నన్ను కొట్టింది రేయ్ ఏం జరిగింది ఇంటి మీదకి వచ్చి? ఆగండ్రా. ఏమండి, ఆగండి. ఆగమనుంటే. అయ్యో చిరంజీవి ఆగండి. రే, చిరు ఆగరా ఆగండి. చిరు ఆగండి. ఆగండి. రేయ్ వీడే వాళ్ళ నాన్న అయి ఉంటాడు రా ముందు వీడిని కొడితే వాడికి బుద్ధి వస్తుంది రేయ్ రేయ్, రేయ్. నువ్వు చేసే పనులకి నీకెలాగూ బుద్ధి రాదు ఆ కోపం మా మీద చూపిస్తారు కన్నవాళ్ళం కదా వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది మా పెంపకం సరిగ్గా లేకనే నువ్విలా తయారయ్యావు ఇదిగో ఇలా వీధుల్లో ఇలాంటి వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది వీధుల్లో ఇలాంటి వాళ్ళందరితో మాటలు పడేలా చేస్తున్నాం ఏదో దారిని పోయే వాళ్ళతో గొడవ పడుతున్నావు అనుకుంటే చివరికి ఇంటి మీద కూడా తీసుకొచ్చేశావు ఇలాంటి వాణ్ణి కన్నందుకు తను అనడంలో తప్పులేదు మేము తన్నులు తినడంలో తప్పులేదు ఏం మాట్లాడుతున్నావు నాయనా నోర్మోయ్ చేసింది చాలదని మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్తున్నారా నువ్వు ఏదో దారిని పోయే వాళ్ళని కొట్టాల్సిన అవసరం నీకేంట్రా మర్యాదగా వాళ్ళకి క్షమాపణ చెప్పు నాయనా ఏందన్నా క్షమాపణ చెప్పు అంటున్నావు వీడు కొట్టినాడని చెప్తుండారే కానీ ఎందుకు కొట్టినాడనేది చెప్తుండారా వాళ్ళు ఊరకనే దారిన పోయే వాళ్ళని ఎందుకు కొడతాడో వాళ్ళు ఏమో చేసుంటారు అందుకే కొట్టుంటాడు నువ్వు మాట్లాడొద్దు అన్నపూర్ణ సమర్థించడానికి ఇది ఇంట్లో విషయం కాదు వీధిలో విషయం అందరూ కలిసి ఇంటి మీదకి వచ్చారు అంటే వాడి తప్పు లేకుండా ఎలా ఉంటుంది లేదు నాన్న అలా ఎవరిని పడితే వాళ్ళని అలా కొట్టడు వాడు వాళ్ళు ఏదో చేసే ఉంటారు ఇదిగో మీరందరూ ఇలా సమర్థిస్తున్నారు కాబట్టే చిరంజీవి అలా తయారయ్యాడు ఇలా దారిని పోయే గొడవలన్నీ ఇంటి మీదకి తీసుకొస్తూ ఉంటే మావయ్య గారు మాత్రం ఎంత కలవని ఊరుకుంటారు పరువుగా బ్రతికే ఆయన్ని పరువుగా బ్రతకనివ్వకుండా ఏంటి పనులన్నీ